గేమ్ చేంజర్ బెనిఫిట్ షోకి సంబంధించి కీలకమైనటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంకా తెలంగాణ ప్రభుత్వం తేలాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఒక పక్కన గేమ్ చేంజర్ ఫంక్షన్ రాజమండ్రిలో జరుగుతూ ఉండగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చారు. ఆ బెనిఫిట్ షోకి 600 రూపాయల టికెట్ నిర్ణయించారు. అలాగే జనవరి 10 నుంచి జనవరి 23 వరకు 5 షోలకి టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్ టికెట్కి అదనంగా 175 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ టికెట్కి అదనంగా 135 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్విచ్చింది. తద్వారా గేమ్ చేంజర్ టికెట్ రేట్ల పెంపుకి 2 తెలుగు రాష్ట్రాలు చూస్తే తొలుత ఆంధ్రప్రదేశ్ అవకాశం ఇచ్చింది. వాస్తవంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీలో కానీ అక్కడ జరిగినటువంటి సంజయ్ థియేటర్ ఉదంతం తర్వాత అక్కడ బెనిఫిట్ షోలకు ఇయ్యను, లేకపోతే రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇయ్యను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డిని ఆల్రెడీ ఎవరైతే దిల్ రాజు కలవటం మిగతా జరిగింది కాబట్టి అక్కడ ఏం చేస్తారన్నటువంటి చూడాల్సి ఉంది.